ఫ్రెండ్స్ ప్లీజ్ మన తంగపుర ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏంద్రా ఈడీడే నవ్వుకుంటున్నాడా? ఏమైంది వీడికా? మెంట్లా ఏయిరా నువ్వే నవ్వుకుంటున్నావా? మెంట్ల గింటలు వచ్చిందా నీకా? ఒరే సామ్యా గుమ్మునురా, నేనే నవ్వలేక సస్తా ఉన్నానా. రే నిన్న సత్యడు గ్రామీణ బ్యాంక్ కాడికి పోయినా గ్యాస్ డబ్బులు పడినాయేమో చూద్దామనేసి. ఏమో ఆడ ముందర ఒక 4 ఆడవాళ్ళు కూర్చొని నవ్వుకుంటా ఉన్నారు. యాంద్రా ఈ 4 ఆడవాళ్ళు కూర్చొని నవ్వుకుంటున్నారు అనేసా కాసేపు ఆడే నిలబడినా. ఒక ఆమె ఇంకొక ఆమెతో అంటున్నది, ఎందుకు మేము ఇట్లా బక్క చిక్కిపోయిండామనేసి. వచ్చే గుమ్మనుండే నాకేం తిండి తక్కువే, నేను కట్టుకునిందే రేషన్ షాప్ డీలర్ని కట్టుకున్నాను. వాడు ఎప్పుడు చూసినా నన్ను చూసి ఎడ తగ్గి అంటున్నాడు. ఎడ తగ్గిచ్చా నేను ఇట్లా బక్క చిక్కిపోయినానే. సరే నన్ను అడుగుతున్నావు, నీ మొగుడు మంచోడేనా అనింది. దానికి ఏమంటున్నదా, చెయ్యి నా మొగుడు కథ ఎందుకు చెప్తావే, వాడు ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తాడు, తెల్లారితో 9 గంటలకు పోతాడు, రాత్రి 9:30కి ఇంటికి వచ్చి సాపెత్తేసుకుని ఈ కార్యక్రమం ఎంతటితో సమాప్తం అనేసి పొనుకొని కూరక పెట్టి నిద్రపోతున్నాడు. ఏం చేసి కొట్టుకునేది? భలే తమాసాగా ఉందా. సరే నీ మొగుడు ఎట్టే అనేసి ఇంకొక ఆమె అడుగుతున్నది. దానికి ఆమె అంటున్నదా, నా తలరాత, నేను గవర్నమెంట్ ఉద్యోగాన్ని పెళ్లి చేసుకున్నాను, వాడు ఏది అడగాలన్నా టేబుల్ కింద నుంచే అడుగుతున్నాడు, ఏం చేయాలన్నా టేబుల్ కిందే చేయాల్సింది వస్తున్నది, నా కర్మ కాకపోతే అంటున్నది. ఏమే నీ మొగుడి కథ అట్టని ఇంకొక ఆమెను అడిగింది. దానికి ఆమె అంటున్నదా, నా తలరాత ఎందుకు చెప్తావో, నేను ఒక బస్ కండక్టర్ని పెళ్లి చేసుకున్నాను, వాడి ఇంట్లో అడుగు పెడతానే టికెట్ అనేసి అడుగుతున్నాడు. టికెట్ దీందే ఏ పని చేసే మార్గం లేదు.